జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన ఖైరతాబాద్ గణేష్ ఉంది అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేసెస్ అండ్ సైడ్ ఫేసెస్ మొత్తం పూర్తిగా ఫిక్స్ చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, మన నాగబాబు అన్న కూడా వచ్చేసిండు మన మచిలీపట్నం నుంచి. అండ్ అక్కడ కూడా విగ్రహం అనేది చాలా ఫాస్ట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో నిన్న మన ఖైరతాబాద్లో బోనాలు అనమాట. అందరికీ హ్యాపీ బోనాలు. సో కింద హ్యాపీ బోనాలు అని కామెంట్ చేయండి. ఓకేనా, సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూపిస్తాను. సో కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేసండి. చలో జై శ్రీ గణేష్. సో గైస్, మనం చూసుకున్నట్టయితే మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేస్ అండ్ సైడ్ ఫేసెస్ మొత్తము కంప్లీట్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, అండ్ మన చెస్ట్కి సంబంధించినది అండ్ బొజ్జకు సంబంధించినది మెయిన్ హ్యాంగ్లర్ అనేది ఫిక్స్ చేసుకున్నారు అనమాట. ఓకేనా, సో అక్కడ మన చేతులకు సంబంధించిన రైట్లో అండ్ లెఫ్ట్లో మనకి చేతులకు సంబంధించిన కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఓకే, మొత్తము వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. మొత్తం పైకి వెళ్ళేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూపిస్తాను అనమాట. సో నిన్న బోనాలు కాబట్టి నిన్న వీడియో తీశాను, బట్ మనకి పుంగిల సౌండ్స్ అనేది చాలా క్లియర్గా వినిపించింది అనమాట. కనిపిస్తుందా? సో వాయిస్ క్యాన్సలేషన్ పెట్టుకున్నా మనకి సౌండ్ అనేది చాలా భారీగా వినిపించింది అనమాట. అందుకోసమే వీడియో అనేది అప్లోడ్ చేయలేను. ఓకేనా, సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. పైనకి వెళ్ళి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే, కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసండి. దగ్గరికి వెళ్ళిపోదాం. చలో మరి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. మనకు వినాయకునికి సంబంధించిన లోటస్ భాగం అయితే కంప్లీట్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, ఇది ఎగ్జాక్ట్ పొజిషన్ కాదు, కొంచెం వెనక్కి అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో మనకి వినాయకునికి సంబంధించిన లెగ్ నుంచి పైన మొత్తం ఫేసెస్ వరకు మొత్తం కంప్లీట్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. మొత్తం హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. సో మొత్తం పై నుంచి కింద వరకు చాలా బందోబస్తు అనేది చేసుకున్నారు అనమాట. ఓకేనా, సో నిన్న చూశాను. సో మనకి స్టేజ్కి సంబంధించింది కూడా కింద నుంచి పై వరకు మొత్తం చాలా బందోబస్తు చేసుకున్నారు. చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో పైకి వెళ్ళి కూడా చూస్తాను. సో దానికి ముందు మనకి వినాయకుడికి సంబంధించిన పాదాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, అక్కడికి వెళ్ళి కూడా చూస్తారు అనమాట. ఓకేనా, ఓకే, రైట్ సైడ్లో మనకి సోమనాథ జ్యోతిర్లింగం సంబంధించిన మొత్తం బేస్మెంట్ అయితే పైన రెడీ చేసుకున్నారు. అండ్ కింద ఒక 15% అనేది బాకీ ఉందన్నమాట. ఓకేనా, సో అక్కడికి వెళ్ళిపోదాము. చలో. సో ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుని లెఫ్ట్ సైడ్లో మన కాళికా మాతను అయితే దర్శించుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకి స్టేజ్కి సంబంధించిన అయితే ఇంకా ఒక 40% ఉందన్నమాట ఇక్కడ. సో అక్కడ ఒక 20% ఉంది, ఇక్కడ ఒక 40% ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిపోదాము. మన వినాయకుని పాదాలు అనేది రెడీ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా, అక్కడ చూడండి, చూస్తాను చూడండి. సో మన వినాయకుని పాదాలు అనేది చూడండి, కనిపిస్తుందా? సో జస్ట్ అవుట్లైన్గా స్కెచ్ ద్వారా మనకి వినాయకుని స్ట్రక్చర్ అనేది మన పాదాల స్ట్రక్చర్ అనేది చేసుకొని పెట్టుకున్నారు అనమాట. ఓకేనా, ఇంకొక పాదం చూడండి, కనిపిస్తుందా? 2 పాదాలు అనేది జస్ట్ అవుట్లైన్. సో 2 days నుంచి ఇలానే ఉంది. అండ్ ఈరోజు మనకి ఈవినింగ్ వరకు మనకి ఈ వర్క్, సో దీనికి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, చూడండి, కనిపిస్తుందా? సో ఫింగర్స్, స్వామివారి ఫింగర్స్ ఇక్కడ చూడండి. ఓకే, సో గాయస్, ఫైనల్లీ మనకి వినాయకునికి సంబంధించిన సైడ్ ఫేసెస్ అనేది మొత్తం ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో మన నాగబాబు అన్న కూడా వచ్చేసిండు. మొత్తము మన శిల్పి రాజేందర్ సార్ కూడా మనకి మొత్తం గైడెన్స్ ఇచ్చింది కాబట్టి మన ఫేసెస్ అనేది మొత్తం ఫిక్స్ చేసేసుకున్నారు. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫేసెస్ అనేది ఫిక్స్ చేసుకున్నారు అనమాట. ఓకే, మధ్యలో హ్యాంగ్లర్ కూడా ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న కనిపిస్తున్న మెయిన్ హ్యాంగ్లర్. సో ఎగ్జాక్ట్గా మనము లాస్ట్ ఫేస్ దగ్గర ఉన్నాం అనమాట. ఒక చూడండి, మనకి ఫేస్కి సంబంధించిన ఐ వస్తుంది. సో మొత్తం స్ట్రక్చర్ చూసుకోవచ్చు. అబ్బా బాబా క్రేజీ. సో ఇక్కడ దంతాలు వస్తాయి అనమాట, అక్కడ ఇక్కడ. ఓకే, తొండంకి సంబంధించిన ఇంకా తయారు కాలేదు, ఇంకా తయారు చేస్తారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, లోపల హ్యాంగ్లర్స్ అయితే జస్ట్ పెట్టుకున్నారు అనమాట. చూడండి, జస్ట్ జాయింటింగ్ వర్క్ అయితే చేసుకున్నారు. అండ్ దీనికి సంబంధించిన డబల్ వెల్డింగ్ అయితే చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఇంకా మెయిన్ ఫేస్కి పక్కన, ఓకే, మెయిన్ ఫేస్ పక్కన కూడా సేమ్ హ్యాంగ్లర్స్ అనేది పెట్టుకున్నారు. చూడండి, మొత్తం వెల్డింగ్ చేసుకొని పెట్టుకున్నారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, ఇక్కడ చూడండి, మెయిన్ ఫేస్ పక్కన సైడ్ ఫేస్ అనమాట. ఓకే, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సైడ్ ఫేస్కి సంబంధించిన అయితే మొత్తము జాయిన్ చేసుకొని పెట్టేసుకున్నారు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, చాలా క్రేజీ అనిపిస్తుంది గాయ్స్. అక్కడికి వెళ్ళి చూస్తాను. ఓకే, సో మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేస్ ఆల్రెడీ చూపించాను. సో మళ్ళీ చూస్తున్నాను చూడండి, మెయిన్ ఫేస్కి సంబంధించిన హ్యాంగ్లర్ మొత్తం బందోబస్తు ఫిక్స్ చేసుకున్నారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, సో ఎగ్జాక్ట్ మన వినాయకుడి నెక్, సో మొత్తం మెడ భాగం నుంచి పై వరకు చూడండి. బాబా సో చాలా క్రేజీ వేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మనకి ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి మనకి
వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా అనేది జరుగుతున్నాయి అనమాట. ఓకే, మన నాగబాబన్న కూడా మన మచిలీపట్నం నుంచి వచ్చి మన వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ అనేది చేపిస్తున్నాడు అనమాట. ఓకేనా, సో అక్కడ కూడా వెళ్ళి చూస్తాను ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన వినాయకుని లెఫ్ట్ సైడ్ 2 ఫేసెస్ అనేది ఫిక్స్ చేసేసుకున్నారు. ఓకే, మొత్తం 4 ఫేసులు గాయస్, మిడిల్ ఫేస్ మెయిన్ ఫేస్తో కలిపి 5 ఫేసులు అనమాట. ఓకేనా, ఒక చూడండి సైడ్ ఫేస్ మొత్తం అన్ని ఫేసెస్కి సంబంధించిన యాంగిల్స్ అయితే ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో నిన్న ఈవినింగే అయిపోయిందంట మన మొత్తం ఫేసెస్కి సంబంధించింది. మొన్న ఈవినింగ్ మొత్తం ఎక్కించుకొని పెట్టుకున్నారు. అండ్ నిన్న మొత్తం నైట్ వరకు మనకి డబుల్ వెల్డింగ్, మన హ్యాంగ్లర్ అన్ని వెల్డింగ్కి సంబంధించింది అయితే ఫిక్స్ చేసేసుకున్నారు అనమాట. ఓకేనా, అలా చూడండి వినాయకుడి చెస్ట్ భాగం. ఓకే, మొత్తం చెస్ట్ భాగం నుంచి మొత్తం హెడ్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, హ్యాంగ్లర్ కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇప్పుడైతే మనకి అన్న వాళ్ళు మనకి వినాయకుని లెఫ్ట్ సైడ్ షోల్డర్ హ్యాంగ్లర్, మెయిన్ హ్యాంగ్లర్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నారు అనమాట. అది కూడా కిందికి వెళ్ళి చూపిస్తాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి వినాయకుడిని మెయిన్ ఫేస్ ఉంటుంది కదా, సో మెయిన్ ఫేస్కి హ్యాంగ్లర్ అనేది ఫిక్స్ చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్, సో బ్యాక్ సైడ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మెయిన్ పోల్ నుంచి బ్యాక్ సైడ్కి హ్యాంగ్లర్ అనేది జాయిన్ చేస్తున్నాడు అంట. ఓకే, సో ఇక్కడ చూడండి గాయస్, ఇంత బాగుంది సైడ్ ఫేస్. సో చాలా హైలైట్ అవ్వబోతున్నాడు మన వినాయకుడు. ఓకేనా, అక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి హ్యాంగ్లర్ అనేది ఫిక్స్ చేసేసుకున్నాడు. మొత్తం సైడ్ ఫేసెస్ అండ్ మెయిన్ ఫేస్కి సంబంధించింది అయితే మొత్తము పర్ఫెక్ట్గా చేసుకున్నారు మన అన్న వాళ్ళు. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుందా, చాలా బాగుంది గాయస్ దూరం నుంచి, ఇంత బాగుంది చూడండి. సో మట్టి వర్క్ అయితే ఇంకా 15 డేస్లో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా క్రేజీ ఉంటుంది కంటెంట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా, మరి మంచి మంచి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట. ఓకే, సో చూడండి ఐబ్రోస్ కింద అయితే హ్యాంగ్లర్ అయితే ఫిక్స్ చేసుకున్నారు అనమాట. ఓకేనా, సో చూడండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చూస్తాను చూడండి, పర్ఫెక్ట్గా మొత్తం సైడ్ 3 తలలు కనిపిస్తున్నాయి. అండ్ అటు సైడ్ ఒక తల, ఇటు సైడ్ ఒక తల, మొత్తము 5 తలలు అనమాట మన స్వామివారికి. ఓకేనా, అది చూడండి తొండం భాగం. ఓకే, అక్కడ తొండం వస్తుంది అనమాట. తొండం నుంచి అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, దాని తల అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో చూడండి పర్ఫెక్ట్. బాబా నిన్న బోనాలు ఉంది కాబట్టి నిన్న చాలా ఇక్కడ మొత్తం స్పీకర్స్ తోటి చరచ ఉండే కాబట్టి సో కొంచెం వాయిస్ ఓవర్ కూడా ఎక్కువ రాలేదు. నేను ట్రై చేశాను. సో వాయిస్ మొత్తము వాయిసే వస్తుంది, మొత్తం స్పీకర్స్ వాయిస్ ఉంటుంది కదా, సో కాపీరైట్ వస్తుంది కాబట్టి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేడు అనమాట. ఓకే, చూడండి వినాయకుని కిరీటం నుంచి తొండం వరకు మొత్తం ఫిక్స్ చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, సైడ్ ఫేస్ అండ్ ఇది. ఓకే, సో పైనుంచి కింద వరకు మొత్తము ఫుల్ వెల్డింగ్ అండ్ డబుల్ హ్యాంగ్లర్స్ అనేది వేస్తున్నారు అనమాట. చూడండి, సో హ్యాంగ్లర్స్ అనేది కిందికి తెచ్చుకుంటున్నారు మన అన్న వాళ్ళు. ఓకే, రోప్ ద్వారా సో ఆ రోప్ ద్వారా మనకి హ్యాంగ్లర్స్ అనేది వేసుకుంటున్నారు అనమాట. ఓకేనా, చూడండి ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తము డీటెయిలింగ్గా చూస్తున్నాను చూడండి. సో మొత్తం హ్యాంగ్లర్ అనేది పెట్టుకుంటున్నారు. మెయిన్ హ్యాండ్కి మెయిన్ షోల్డర్ నుంచి కింద వరకు హ్యాంగ్లర్ అనేది పెట్టుకుంటున్నారు అనమాట. ఓకే, చూడండి ఆ చెస్ట్ భాగం మొత్తం హ్యాంగ్లర్ అయిపోయింది చూడండి. ఓకే, ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడికి సంబంధించిన మొత్తం రైట్ సైడ్ ఫేస్ ఉంటుంది కదా, సో సైడ్ ఫేస్కి మాత్రము మనకి ఫుల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసి సో మెయిన్ ఫేస్ బ్యాక్ సైడ్ మెయిన్ పోల్ ఉంటుంది కదా, మెయిన్ పోల్కి ఇక్కడ ఒక హ్యాంగ్లర్, ఇక్కడ ఒక హ్యాంగ్లర్ అనేది జాయిన్ చేసుకొని వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, సో మొత్తం రైట్ సైడ్ ఫస్ట్ ఫేస్, మొత్తం రైట్ సైడ్లో ఫస్ట్ ఫేస్ అనమాట. దాని తర్వాత ఇంకొక ఫేస్ అనేది వస్తుంది అండ్ ఇంకొకటి మెయిన్ ఫేస్ కనిపిస్తుందా కిరీటాలు. సో చూడండి సో ఫైనలీ మనకి ఫేసెస్కి సంబంధించిన అయితే మొత్తము ఫిక్స్ చేసుకున్నారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, కింద కూడా వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. మొత్తం కింది నుంచి అంతే వచ్చేసినాం అనమాట మనము. సో కింద ఆల్రెడీ ఇక్కడ ఊహించాను మన షోల్డర్కి సంబంధించింది అయితే వెల్డింగ్ చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అండ్ మెయిన్ ఫేసెస్కి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేసుకున్నారు అండ్ జాయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అనమాట. ఓకేనా, సో చూసారా గైస్, ఇది ఇవాల్టి అప్డేట్. మన వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేసెస్ అండ్ సైడ్ ఫేసెస్ మొత్తము కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, మొత్తం ఫిక్స్ చేసేసుకొని డబల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అండ్ మనకి వినాయకుడి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ షోల్డర్కి సంబంధించింది డబల్ వెల్డింగ్ అండ్ హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేసేసుకున్నారు. ఓకేనా, అండ్ వినాయకుడికి సంబంధించిన అండ్ లోటస్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మొత్తం ఓన్లీ కర్వ్స్ అనేది చేసుకోవాలి, అది ఫర్దర్ అప్డేట్లో చూపిస్తాను. ఓకే, లెగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ వినాయకుడిని లెఫ్ట్ సైడ్లో మన కాళికామాత స్టేజ్కి సంబంధించింది అయితే పైన
మొత్తం బేస్మెంట్ కంప్లీట్ చేసేసుకున్నారు అండి. కింద ఓన్లీ చిన్న చిన్న సీకులు అనేది కొట్టుకోవాలన్నమాట, అద్దాము అండ్ స్ట్రైట్గా కొట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది ఇవాళ అప్డేట్. రేపటి అప్డేట్లో కలుసుకుందాము. సో రేపటి అప్డేట్లో క్రేజీ అప్డేట్ ఉండబోతుంది గాయస్. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసుకొని రేపటి అప్డేట్లో కలుసుకుందాము. ఉంటా మరి. జై శ్రీ గణేష.